గురుగారు, అత్రి మహర్షి ఎవరు? సూర్య చంద్రులకి పునర్జన్మనిచ్చినటువంటి అత్రి మహర్షి గొప్పతనం ఏమిటి? బా అత్రి ఆత్రేయస గోత్రం. అత్రి మహర్షికి గోత్రంలో జన్మించినటువంటి వాళ్ళం. ఆత్రేయస గోత్రం. అత్రి మహర్షి అని అంటే ఎంత గొప్పవాడు అని అంటే దత్తాత్రేయ స్వామి అంతటి వారికి జన్మకారకుడు. అటువంటి మహానుభావుడు అత్రి అనసూయ దంపతులు. మామూలు తక్కువ వాడు కాదమ్మా మహానుభావుడు. సుమతి అనేటువంటి ఆవిడ తన పాతివ్రత్య మహిమ చేత సూర్య గమనాన్ని ఆపివేస్తే అత్రి మహర్షి ప్రత్యక్షంగా సుమతితోటి మాట్లాడకుండా అనసూయాదేవితోటి చెప్పిస్తాడు సుమతికి, నువ్వు వెళ్ళి సుమతికి చెప్పు, ఆవిడ సూర్యగమనాన్ని ఆపింది తన పాతివ్రత్య మహిమ చేత. సూర్యగమనాన్ని ఆపివేయటం వల్ల ఇటుపక్క లోకమంతా కూడా వెలుగుతోటి నిండిపోయింది, అటుపక్క లోకమంతా కూడా చీకటితోటి నిండిపోయింది. సూర్యుడు లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వెళ్ళి ఏం చెప్తావంటే, నేను ఉపసంహరించుకుంటున్నాను, సూర్యుడు యథాప్రకారంగా సంచరించుగా కానీ సుమతి చేత చెప్పించు. మరి అలా చెప్తే భర్త చనిపోతాడు కదా అని అంటే, అప్పుడు నీ తపోమహిమ చేత ఆ భర్తని తిరిగి నువ్వు బతికించు అని అత్రి మహర్షి అనసూయాదేవితోటి చెప్తాడు. ఆయనే గనక లేకపోతే, ఆయనే గనక ఆ సలహా గనక చెప్పి ఉండకపోతే సూర్యగమనం నిరోధించబడి ఉండేది. ఆ అనసూయ వెళ్ళి సుమతికి అత్రి మహర్షి చెప్పినట్లే చెప్పటం వల్ల ఆవిడ ఉపసంహరించుకుంది, సూర్యగమనం మొదలైపోయింది, భర్త చనిపోతాడు. అనసూయాదేవి తన పాతివ్రత్య మహిమ చేత, అది అత్రి మహర్షి యొక్క ప్రభావమే, తన పాతివ్రత్య మహిమ చేత ఆ భర్తని, ఆ సుమతి యొక్క భర్తని తిరిగి బతికిస్తుంది. ఇది అత్రి మహర్షి పరోక్షంగా చేసినటువంటి గొప్పతనం. ప్రత్యక్షంగా కూడా ఇంకొక పని చేశాడు అత్రి మహర్షి. సూర్య చంద్రులు ఒకసారి ఈ రాహుకేతువులు గ్రహణాలు పట్టుకుంటాయి చూడండి అమ్మ. ఇలాంటి గ్రహణాల్లో ఒకసారి కొన్ని కల్పాంతాల ముందు పట్టుకున్నారట. పట్టుకొని జన్మని కోల్పోయిన పరిస్థితి వచ్చింది. అసలు అక్కడ ఇప్పుడంటే మామూలుగా పట్టుకాలము విడుపు కాలము గ్రహణాలకి మనం చెప్తాం. అంటే కొంచెంసేపు పట్టుకుంటారు, తర్వాత విడిచివేస్తారు. ఎందుకు పట్టుకుంటారో మనకు తెలుసు కదా. రాహు ఎందుకు పట్టుకుంటాడంటే, ఆ క్షీరసాగర మథన సమయంలో అందరూ ఒక వరుసలో కూర్చున్నారు, దేవతలందరూ ఒక వరుసలో కూర్చున్నారు, రాక్షసులందరూ ఒక వరుసలో కూర్చున్నప్పుడు మోహినీదేవి అవతారం ఎత్తి విష్ణుమూర్తి పవిత్రమైన కార్తీక మాసంలో ఆయన లీలను తలుచుకుంటున్నాం. ఆ మోహిని అవతారం, ఆ మోహిని అవతారం ఎత్తినటువంటి ఆ పరమ విష్ణువు మనలో ఉన్న మోహాన్ని పోగొట్టుగాక. ఆ మోహిని, ఆ జగన్మోహిని అమృతాన్ని పంచేటువంటి సందర్భంలో ముందు దేవతలకి అమృతం పంచుతూ ఉంటే ఎంతసేపటికి రాక్షసుల వరుసలో ఉన్న తమకి రాదనుకొని ఆ రాహువు కేతువు అనేటువంటి వాళ్ళు దేవతల వేషాలు ధరించి ఈ దేవతల వారు పక్కనే కూర్చున్నారు, సూర్యచంద్రుల పక్కనే కూర్చున్నారు. అమృతం వడ్డిస్తున్నటువంటి మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తికి ఈ వరుసలో ఉన్నటువంటి సూర్యచంద్రులు ఇద్దరూ కూడా సైగ చేశారు. ఈ పక్క కూర్చున్నటువంటి వాళ్ళు రాహువు కేతువు అని రాక్షసులని. అప్పుడు రాహుకేతువుల్ని ఖండించి వేశాడు తన యొక్క చక్రంతో. అప్పటి నుంచి పగబట్టారు, తమ గురించి విష్ణుమూర్తికి చెప్పాడని చెప్పి వాళ్ళు పట్టుకోవటం మొదలుపెట్టారు. ఆ రకంగా ఒకసారి ముందు కల్పాల్లో బాగా పట్టుకుంటే వాళ్ళు జన్మని కోల్పోతే ఆ సూర్యచంద్రులకి తిరిగి మళ్ళీ జన్మనిచ్చాడట అత్రి మహర్షి. సూర్యచంద్రులకి జన్మనిచ్చాడంటే మామూలు వాడు కాదు కదా. ఇలా ఒకటా రెండా అత్రి మహర్షి గురించి చాలా చాలా వృత్తాంతాలు ఉన్నాయి. అటువంటి అత్రి మహర్షి ఈ కార్తీక మాసంలో మనందరినీ అనుగ్రహించి విషమమైనటువంటి కష్టాల నుంచి మనల్ని గట్టెక్కించుగాక.